గారప్పాలు నేనే కాల్చేస్తున్నావా? అది అర్థం గార అప్పాలు నీవే కాలుస్తున్నా అన్న నేనే కాలుస్తున్నా అన్న. హ్యాపీ భోగి అన్న. ఆయిల్ అరే పిచ్చి మొక్క కూడా సంస్కారం లేనోళ్ళు ఎందుకు వస్తారా లైవ్లకు? నువ్వు వచ్చినావు అనుకో, ఇద్దరం కలిసి పోసుకుందాం సరి కొంచెం. ఇంకేంది అని అవ్వనట. ఒకసారి దొలకపోవా మా అవ్వను అంటున్నాడు. ఒకసారి మా అవ్వను దొలకపోయి వేసుకో అంటున్నాడు. అని అవ్వ అట్లా సంస్కారం నేర్పింది దానికి. గాలికి మాలి మాట్లాడతారు. సంస్కారం లేని వాళ్ళు ఎవరో మాట్లాడతారు. ఈ వాళ్ళతో మనం పెట్టుకుంటూ కూర్చుంటామా? ఆడే కూడా అన్నాడని మనం కూడా అన్నాం అనుకో, వానికి మనకి తేడా ఉండదు. కానీ వానికి ఎట్లా అంటే చెప్పుతోనే కొట్టాలి, కానీ అబ్బా చెప్పుతోనే కొట్టలేదురా అన్నట్టుగా ఉండాలన్నట్టు. బట్టల చెప్పు పెట్టి కొడితే తెలుస్తుంది. పని చేసుకో. ఒక్క నిమిషం. హలో అండి, నమస్తే. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే హాయ్ అయితే కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. దయచేసి తప్పుగా కామెంట్లు అయితే చేయకూడదు. మాట్లాడబుద్ధి అయితేనేమో మాట్లాడుర్రి, ఇక మాట్లాడబుద్ధి కాకపోతే సప్పుడు చేయకూడదు. ఎందుకంటే మీరెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. మాట్లాడబుద్ధి అయితే మంచిగా మాట్లాడాలి, ఇక మాట్లాడబుద్ధి కాకపోతే సపరేట్గా పోవాలి. ఇప్పుడు నువ్వేమైనా తప్పుగా మాట్లాడినావు అనుకో, నాకేమవుతుంది? నోట్లకి వెళ్ళి బూతులు. ఇంట్లో ఉన్న మీ అవ్వను, మీ అక్కను, ఎంతమంది ఆడలు ఉంటే అంతమందిని లైన్ పట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏదో చేసిన పిచ్చి బుక్క పనికి వాళ్ళని తిట్ల పెట్టడం అవసరమా? నీకు మాట్లాడబుద్ధి కాకపోతే సపరేట్గా పో. ఎందుకు అనవసరంగా ఇంట్లో ఆడలతో ఆడలో తిట్ల పెట్టడం? నువ్వు చేసిన తప్పుకైతే వాళ్ళని తిడుతున్నామా లేదా? బుద్ధి జ్ఞానం ఉంటే మంచిగా మాట్లాడు. మాట్లాడబుద్ధి కాకపోతే సప్పుడు ఎక్కదెంగి అంతే, అంతకు మించి వేరే మాట్లాడలేదు. నువ్వు రాకపోతే నాకు పోయేదేం లేదు, నువ్వు వస్తే నాకు వచ్చేది